హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా పార్ట్ 2 కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా. పార్ట్ 2లో వచ్చేసి ఇది నా ఫ్రెండే బియరు, మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. పిల్లలు అక్కడ కూర్చొని ఫొటోస్ దిగమంటుంటే భయపడుతున్నారు, కానీ మీ అందరికీ పరిచయం చేద్దామంటే అది పడుకోందబ్బా. అందుకోసం అని చెప్పి దాన్ని చేతులు, కాళ్ళు, మెడలు ఇవన్నీ పెట్టారనమాట. తల చాలా గట్టిగా ఉన్నాయి, అసలు ముట్టుకుంటుంటే. ఇవి చిన్నది పెద్దది లాగా పెట్టారు, అందుకే మీకు అందరికి చూపిస్తున్నా. అవి రియల్వేనేమో మేబీ, ఇంకా మ్యూజియం లాగా పెట్టింటే అట్లా వీడియో తీసాను. గట్టిగా ఉన్నాయి ఇవి. ఇంకా దాని ముందర నుంచి వెళ్తే ఈగలు ఉంది, ఇక్కడ ఈగలు చూసుకొని ఇక్కడ ఊల్ఫ్ ఉంటుంది. ఊల్ఫ్ చూసుకునేసి, ఇంకా ఊల్ఫ్ కనిపించలేదు కానీ కొంచెం ముందరికి వస్తే అక్కడ ఉన్నింది. అది సేమ్ పిల్లి మాదిరి ఉంది, దానికి జస్ట్ కొమ్ములు ఉన్నాయంతే. కెనడా లైనెక్స్ అంట. ఇంకా దాని పక్కనే వచ్చేస్తే మనకి పిల్లలకి ఒక మ్యూజిక్ లాంటివి పెట్టారు అన్నీ ఆడుకోవడానికి. ఇంకా అక్కడ చాలా టైం అయిపోతుందని చెప్పి కొంచెం మూవ్ అయిపోయాం మేము. ఇంకా దానికి తోడు అక్కడ అనిమల్స్ లోపల జూలో ఏవేమి అనిమల్స్ ఉన్నాయో ఆ స్టాచ్యూలు అన్నీ పెట్టారనమాట. అక్కడక్కడ పిల్లలు కూర్చోడానికి చైర్స్ లాగా, కానీ టచ్ చేయనియరు, అంత అక్కడ కట్టెలు కట్టేశారు కదా. మనం జస్ట్ చూస్తూ వీడియోస్ తీసుకోవచ్చు. ఇంక జిరాఫ్ అయితే 19 feet ఉందంట, అక్కడ పెట్టారు మెన్షన్ చేసి. ఇక్కడ చూస్తే ఇది అడవి పంది. తర్వాత ఇంకా అన్ని స్టాచ్యూలు పెట్టారు, కానీ నాకంటే స్నేక్స్ అంటే భయం చాలా. నేను ముందరికి వెళ్ళంగానే పైతాన్ కనిపించింది. బాబోయ్ ఇది రియల్లీనేమో పైతాన్ అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ అది స్టాచ్యూనే. పెద్దగా కనిపించింది. ఇంకా బాగున్నాయి, పిల్లలందరికీ చూడడానికి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఇక్కడ. ఇంకా టచ్ చేయని మనకి అదొకటి ప్రాబ్లం ఇక్కడ. కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి డక్ అంటే నాకు ఇది నడవడమే రాదు, ఇంకా అలాంటిది నేను గాల్లో ఎగరమంటే ఎగురుతాను. నాకు ముందే చాలా భయం ఎక్కువ. ఇంకా దానికి తోడు ఇంకా పక్కనే హోటల్స్ ఉన్నాయి, మనం లంచ్ చేసుకొని అట్లా వెళ్ళొచ్చు అనమాట. ఇంకొక జిరాఫీ పక్కన నిలబడింది. ఇంకా దానికి తోడు ఇంక ఇక్కడ మనకి ఇవి గోట్ని ఇలాంటి మనము ప్యాంపర్ చేస్తూ దానికి ముట్టుకొని దానికి కొంచెం బాగా బ్రష్ తీసుకొని అలా మసాజ్ చేసినట్టు చేసుకుంటూ ఉండొచ్చు. పిల్లలకి భయాలు పోతాయి కదా, వాళ్ళని తీసుకెళ్తే మాత్రం వాళ్ళు అస్సలు ముట్టుకోలేదు. ఒక మ్యాక్ వచ్చి నా డ్రెస్ బీక్తుంది అబ్బా, అది మంచిగా అనిపించలేదు నాకు భయం వేసింది అక్కడ. తర్వాత ఇక్కడ వచ్చి మనము జిరాఫీని చూడడానికి జిరాఫీ వెహికల్స్ పెట్టారు. మనం జిరాఫీ వెహికల్స్కి వెళ్ళొచ్చు. అక్కడ అప్ అండ్ డౌన్ పికప్ డ్రాప్ రెండు మనకు వాళ్ళే చేస్తారనమాట, కానీ మనం ఎంట్రీ టికెట్స్లోనే పే చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఏం తీసుకోరు మన దగ్గర. ఇంకా దీనికి తోడు ట్రైన్స్ కూడా ఉన్నాయి, అంటే పిల్లలకి ట్రైన్లో తీసుకెళ్తే ఆ జూ మొత్తం అట్లా తిప్పుతుంటారు. ఆ ట్రైన్ టికెట్స్ ముందే తీసుకోవాలి, అవైతే చిక్కలేదు మాకు. దానికి తోడు ఇంక జిరాఫీ వెహికల్ అయితే వెళ్ళాము. అక్కడ 430 acres అంటే ఇది 430 ఎకరాలు ఉందంట. అందుకోసం అని చెప్పి మనం అంతా నడవలేము కాబట్టి వీళ్ళు ఇలా మనకి వెహికల్స్ పెట్టినట్లున్నారు. ఇంక ఇక్కడ వెహికల్లో వదలగానే ఇక్కడ ఎంట్రన్స్లో పిల్లలకి బాగా బొమ్మలు పెట్టారనమాట. వీళ్ళు చూడంగానే వదిలేస్తారు. మా హస్బెండ్ వీళ్ళకి కళ్ళు మంచిగా కదా తీసుకెళ్ళిపోయారు. ఒకరు తీసిస్తే ఒకరికి కోపాలు కదా, అట్లనే ఉంటారు ఆ ఇంట్లో పిల్లలు. ఇంకా దానితో ఇక్కడ కూడా మనకి కిచెన్ పెట్టాడు, అంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మనం అక్కడ తినచ్చు అనమాట, హోటల్స్ లాగా. ఇంకా ఇవి దూరం నుంచి చూపిస్తున్నాయి కదా, జీబ్రాలు, తర్వాత జిరాఫీలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ టెంట్లు పెట్టారు కదా, జిరాఫీని మనం దగ్గర నుంచి వస్తే ఫీడ్ చేయొచ్చు అనమాట. ఇవి అక్కడక్కడ టెంట్లు పెట్టాడు. ఇది వచ్చేసి మనకి ఏనుగు దంతాలంట. అసలు ఇంచు కూడా కదలేకపోయినాము. మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు కానీ అసలు ఇంత కూడా కదలేకపోయాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. పార్ట్ 2లో కలుసుకుందాం. బై బై.